गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतुं गणेशाय नमः सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम शांति शांति शांति। ओम पर्तीश्वराय विद्महे सच्चदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम पत्रीश्वराय विद्महे ज्ञानदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम श्री वेणु वेदपुरुषाय नमः। ओम शांति शांति शांति। हरिः ओम तत्सत्। हरिः ओम तत्सत्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओम पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे नमः। ओम ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ओम व्यासाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। ओम शांति शांति शांतिः। हरिः ओम तत्सत्। हरिः ओम तत्सत्। हरिः ओम तत्सत्। అద్భుతమైన ధ్యానాలు ఇచ్చిన మన గురువు గారిని సుభాష్ పత్రి గారిని స్వర్ణమారామని అనేక వేల నమస్కారాలతో మన గ్రూప్ కు ఆహ్వానించుకుందామండి. అలాగే మహావతార్ బాబాజీ వారిని అనేక వేల నమస్కారాలతో మన గ్రూప్ కు ఆహ్వానించుకుందాం. మన తన సమస్త గురుమండలిని సప్తర్షి మండలిని సప్త చిరంజీవుల్ని అందరినీ మన గ్రూప్ కు ఆహ్వానించుకుందాం. అలాగే అసలు మాస్టర్స్ అందరినీ అనేక వేల నమస్కారాలతో మన గ్రూప్ కు ఆహ్వానించుకుందామండి. చివరగా జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముల వారిని అర్జునుడి వారిని అనేక వేల సాష్టాంగ నమస్కారాలతో మన గ్రూప్ కు ఆహ్వానించి వారి యొక్క గీతామృతాన్ని మనకు బోధించి చక్కగా ఆచరించే శక్తి, అనుభవించే శక్తి, ఆనందించే శక్తి, మోక్ష స్థితిని కలుగజేయవలసిందిగా శ్రీకృష్ణ పరమాత్ముల వారిని అనేక వేల నమస్కారాలతో కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ ఈ గ్రూప్ కు వచ్చిన ధ్యానులందరికీ అనేక వేల నమస్కారాలండి. శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాస యోగం అండి, 11వ శ్లోకం అండి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. అర్థం తెలుసుకుందామండి. యోగినః అంటే నిష్కామ కర్మ చేసే యోగులు. ఇక్కడ యోగిన కర్మ కుర్వంతి 3వ లైన్లో ఉంది కదండి. యోగిన అంటే నిష్కామ కర్మ చేసే కర్మయోగులు, సాంఖ్యయోగులు, జ్ఞానయోగులు, వాళ్ళకి ఆత్మజ్ఞానులు, ఇవన్నీ అర్థం వస్తుంది. యోగిన అంటే కర్మయోగం చేసేవాళ్ళు ముఖ్యులండి. కర్మయోగం చేసాక వాళ్ళు కర్మ సన్యాసంలోకి వెళ్తారు కాబట్టి కర్మ సన్యాసం చేసే వాళ్ళంతా జ్ఞానయోగులు, తర్వాత ఆత్మజ్ఞానులు, ఈ విధంగా అనుకోవచ్చు. తర్వాత ఆత్మశుద్ధయే, చక్వాత్మశుద్ధయే అన్నాడు. చెక్ అంటే వారి యొక్క ఆత్మశుద్ధయే, చిత్తశుద్ధి కొరకు, మనసు శుద్ధి కొరకు. తర్వాత సంగం ఫలాశక్తిని విడిచి, సంగం చెక్వా అంటే ఫలాశక్తిని విడిచి ఆత్మశుద్ధయే, ఆత్మశుద్ధి కొరకు, చిత్తము నిర్మలత్వం కొరకు ఏం చేస్తారట? కాయేన అంటే శరీరము చేత గాని, మనసుతో కాని, బుద్ధితో కాని, కేవలైరేంద్రియైరపి కేవలము ఇంద్రియములతో కాని,
చేసిన కర్మ కుర్వంతి, ఆ కర్మలన్నీ చేసిన కర్మలన్నీ వాళ్ళు నిష్కామ ఫలాసక్తితో చేస్తున్నారట. దేంతో చేస్తున్నారు? యోగినః అంటే నిష్కామ కర్మ యోగులు నిష్కామ కర్మ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? చక్వాత్మ సిద్ధయే అంటే ఆత్మశుద్ధి కొరకు. సంగం చక్వా అంటే సంగం చక్వ అంటే ఆసక్తిని వీడి, సంగమున వీడి, మమకారమున వీడి వీళ్ళ యొక్క చిత్తశుద్ధి కొరకే చేస్తున్నారట. కాయేన దేంతో చేస్తున్నారు? శరీరంతో కాని, మనసుతో కాని, బుద్ధితో కాని, కేవలము ఇంద్రియాలతో అయినా సరే, ఇంద్రియాలతో గాని వాళ్ళు నిష్కామ కర్మలే చేస్తున్నారు. యోగులు నిష్కామ కర్మ చేస్తున్న కర్మ కుర్వంతి, వాళ్ళు ఎన్ని కర్మలు చేసినా సరే వాళ్ళకి ఏమీ అంటబడదట. ఎన్నో ఇంద్రియాల చేత కర్మ చేస్తున్నారు. నిష్కామ ఫలితంతో, నిష్కామ ఫలాశక్తితోటి అనేక కర్మలు చేస్తున్నారట. కాయంతో చేస్తున్నారట, మనసుతో చేస్తున్నారట, బుద్ధితో చేస్తున్నారట, కేవలం ఇంద్రియాలతో అయినా సరే చేద్దామని చేస్తున్నారట. అంటే నిష్కామ కర్మాన్ని ఆచరిస్తున్నారు, నిష్కామ ఫలితంతో కూడిన కర్మలనే చేయుచున్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే యోగులు, జ్ఞానులు, ఆత్మజ్ఞానులు ఈ విధంగానే చిత్తశుద్ధి కొరకై ఫలాశక్తిని విడిచి నిష్కామ ఫలితంతో వాళ్ళు అనేక కర్మలు చేస్తున్నారట. ఇప్పుడు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఉన్నారంటే, ఒక రోజు ఏం జరిగిందంటండి, ఆ స్వామి వారి దగ్గరికి ఒక బ్రాహ్మడు వచ్చేయటండి. బ్రాహ్మడు వచ్చి, అయ్యా నేను ఒక మంచి యాగాన్ని యాగాన్ని పెట్టాను, ఆ యజ్ఞం పూర్తి అయిందండి, అప్పుడు దీని ప్రసాదం మీకు ఇస్తున్నానండి అని చెప్పి తెచ్చిచ్చాడు. ఒక గంపలో పెట్టి ప్రసాదం పట్టుకొచ్చాయట, చక్కెర పొంగల ప్రసాదం. కొడతలోకి ఈయన అన్నారట, అయ్యా మీ దగ్గరికి ఎప్పుడు చేశారు యాగం అన్నారట. అంటే నిన్ననే చేశాను స్వామి అన్నాయట. ఇంట్లోకి ఆ యజ్ఞానికి సూర్యనారాయణ శేఖర్ శాస్త్రి గారు వచ్చారా అన్నాయట. అవును వచ్చారు స్వామి అన్నాయంట. ఆయన ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 90 ఏళ్ల వృద్ధుడు అన్నాయట. ఆయన వేదం చదవగలిగాడా అంటే చదవలేకపోయాడు అన్నాను. వేదం చదవనకు నువ్వు తిడుతున్నావా అన్నారట. నువ్వు తిట్టేవా అన్నారట. అవునండి తిట్టానండి అన్నాడు. వేదం చదవనందుకు అతనికి ఒక ఇది, నువ్వేమి దక్షిణ కూడా ఇవ్వలేదు కదా అన్నాయట. అవునండి దక్షిణ ఇవ్వలేదండి అన్నాయట. మరి ఆహారమైనా సరిగ్గా పెట్టేవా అతనికి? అన్నదానం అన్నా సరిగ్గా చేసేవా అన్నాయట. అవునండి చక్కెర పొంగలు పెట్టలేదండి, ఆయన అడిగారు కూడాను, నాకు నాకు ఆకలేస్తుంది, నాకు ఆహారం పెట్టు అన్నారు కూడాను, అంచేత నేను ఏమీ పెట్టలేకపోయానండి, నాకు కోపం వచ్చేసిందండి. ఆయన వేదం చదవలేదు, వేదం చదవకుండా ఇష్టం వచ్చినట్లేమో ఆయన ఈ దక్షిణాలకు ఆశపడి వచ్చేసారు. వచ్చేస్తే మాకు ఎలా ఉంటదండి, మాకు యజ్ఞం అందరూ వేదాలు చదివి ఎంతో ఘనంగా చదువుతున్నారు, మరి వాళ్ళని ముందు చూసుకోవాలి కదా, అందుకని వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఎక్కువిచ్చాను, ప్రసాదాలు కూడా బాగా పెట్టాను, ఈ పంతులు గారికి దక్షిణ తాంబూలాలు కొద్దిగానే ఇచ్చాను, తర్వాత ప్రసాదం కూడా ఆయన చక్కెర పొంగల మారు వడ్డించమన్నా మేము వడ్డించలేదండి అని చెప్పాడు. చేతులకి చిచ్చి కులభ్రష్ట కూడా ఎంత తప్పు పని చేసేవు, ఈయనకి ఎలా తెలుసని చంద్రశేఖర సరస్వామి వారికి వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుందండి. దివ్య దృష్టి వచ్చి తన దగ్గరికి వచ్చిన వాళ్ళ బాగుపరచడమే వాళ్ళ యొక్క నైజం అండి. సత్యము చెప్పి వాళ్ళని చక్కటి దారిలో ఏర్పరచడమే చంద్రశేఖర సరస్వతి స్వామి వారి యొక్క నైజం. అంచేత ఆయన ఏం చేశారు, ఆయన మహాజ్ఞాని కాబట్టి అందరినీ మార్చే మనసున్న మనసు, అంటే మహారాజు నడిచే దేవుడు అంటారండి అతన్ని. భగవంతుడు అంటే ఎవరు లేరు, నడిచే దేవుడు. ఆ స్వామి వారి పాదయాత్ర చేస్తే స్కూటర్ల మీద వెళ్ళేవాళ్ళు, కార్ల మీద వెళ్ళేవాళ్ళు, ఆగిపోయేట ఆ రోడ్డు మీదే సాష్టాంగ నమస్కారాలు చేసేవారట. స్వామి మీ దర్శనం లభించింది, మేము ఎంత అదృష్టవంతులము అని. అంత మహత్తరమైన శక్తి గలది. 1969లో ఉన్నారండి ఈ స్వామి. ఆ స్వామి కామకోటి పీఠాధిపతికి 65వ పీఠాధిపతి అటండి. అయితే పాపం ఈయన ఏం చేశాట, అప్పుడు తప్పు తెలుసుకుని వ్యాపారస్తుడు గబగబా వాళ్ళ ఊరు వెళ్ళాడట. వాళ్ళ ఊరు వెళ్ళి ఆయన క్షమాపణ కోరదాము అనుకుని, ఎక్కడండి వాళ్ళ ఇల్లు అంటే, అదిగో ఆ సందులో ఉంది అన్నారట. ఆ సందులో చూస్తులోకి విపరీతమైన జనాలు పెరిగిపోయినారట. జనాలు పెరిగిపోయి ఇంట్లోకి ఆ జనాల మధ్యలో ఎలిగి ఇలాగ సూర్యనారాయణ శాస్త్రి గారు ఎక్కడ ఇల్లు అంటే, అదిగో సూర్యనారాయణ శాస్త్రి గారు చనిపోయారు, ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నారు. ఒక 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 ఆసామి యజ్ఞానికి వెళ్తే చాలా అవమానించేయట, ఆహారం ఇవ్వలేదట, దక్షిణ ఇవ్వలేదట, ఇంకా పైగా చెడ్డ మాటలు ఏవో మాట్లాడేట, అవమానకరంగా మాట్లాడేట. ఆ అవమానం భరించలేక రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. తెల్లారేటప్పటికి ఆయన చనిపోయాడు అన్నారట. ఇంకా ఆయనకి ఒక్కసారే నవరాడులు కుంగిపోయినట్టు అయిపోయిందండి. తన వల్ల ఒక జీవి చనిపోయాడు, ఇది ఎంత బ్రహ్మహత్యా పాతకము, ఒక బ్రాహ్మణుణ్ణి చంపిన పాపం నాకు పట్టుకుంది అని ఆయన కాళ్ళ మీద పడి ఇంకా పదే పొర్లి ఏడ్చేయట. కానీ ఇంకా వెంటనే ఇంటికి వచ్చేసట.
తనకున్న ఆస్తులంతా పనిచేసట కాశీలో అన్నదానం చేస్తూ ఎంతో మందికి అన్నదానం చేస్తూ అన్నం వండి పెడుతూ ఆయన జీవితాన్ని నిశ్శేషంగా అతను కొనసాగించేట. ఈ బ్రహ్మహత్యా పాతకం నుంచి ఎలాగైనా నివారణ జరగాలి. నివారణ జరగాలంటే ఒక దానము చేయగలను, నేను దానము చేయాలంటే అన్నదానమే చేయగలను అని కాశీ వెళ్ళిపోయి కాశీ విశ్వేశ్వరుని సేవిస్తూ అన్నదానం చేసి అతను ఆత్మశుద్ధిని పొందాడు. కాబట్టి మన ఆత్మశుద్ధి కోసం నిష్కామ కర్మయోగం చెయ్యాలి. ఇక్కడ ఏం చెయ్యాలి? ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ మనం సమానంగా మనం దానం ఇవ్వడం నేర్చుకోవాలి. లేనివాడా, ఉన్నవాడా, కులం తక్కువవాడా, కులం ఎక్కువవాడా, ఇవన్నీ మనం ఆలోచించకూడదు. ప్రతి వాడిని దైవ స్వరూపంగా భావించాలి. ప్రతి వాళ్ళలో ఉన్న ఆత్మ భగవంతుడి ఆత్మగా భావించాలి. అలాంటప్పుడు నీకు ద్వేషం ఎక్కడొస్తుంది? నువ్వు ప్రతి వాళ్ళలోనూ భగవంతుడిని చూస్తున్నావు, ప్రతి ఆత్మలోనూ భగవంతుడిని చూస్తున్నావు. అలాంటప్పుడు నీకు ద్వేషం అనేది ఏమన్నా ఉంటుందా? ద్వేషం ఏమీ ఉండదు. అసూయ అనేది ఉండదు, ఈర్ష్య ఉండదు, కోపం ఉండదు, క్రోధం ఉండదు, రాగం ఉండదు, ఏమీ లోపం ఉండదు, ఏమాశ్చర్యము ఉండదు. కాబట్టి మనం ప్రతి వాడిలో పరమాత్మను చూడగలిగే దృష్టి పెంచుకోవాలి. అందరిలోనూ పరమాత్మను చూసే దృష్టిని పెంచుకోవాలి. నిష్కామయోగులు ముందు ఎలాగొస్తుంది ఆ దృష్టి? ఎలాగొస్తే మనకి? నిష్కామ కర్మ చేస్తేనే మనకు వస్తుంది. నిష్కామ కర్మ చెయ్యడం వల్లే మనకు ఆ దృష్టి నెమ్మదినంగా అభ్యాస వైరాగ్యాలతో వస్తాయి. అభ్యాసం అంటే దానిని ఏదైతే మంచి ఉందో దాన్ని సాధన చేస్తాము. వైరాగ్యం అంటే మన మనసుతో ఏమైనా ఫీల్ అవుతాం అనుకోండి, వాటిని కర్మలు అంటారు. వాటిని వదిలేయవలసిన కర్మలు కూడా. మనం మనసులో ఫీల్ అయ్యామనుకోండి, అయ్యో ఈ విధమైన కర్మ చేశాను, నేను ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నాను కదా అంటే ఆ పాపాన్ని మరెప్పుడూ చేయకూడదు. చేయకుండా వాటిని అలాంటి కార్యక్రమాలన్నింటినీ వదిలేయడం కూడా నేర్చుకోవాలి. వైరాగ్యం అంటే మనకి మనకి ఆలోచించలే అనాలోచిత ఆలోచనలు వదిలేయడం నేర్చుకోవాలండి. అలాగే మనకి ఆసక్తి లేనివి మనం అన్నిటి మీద ఆసక్తి పెట్టకూడదు. మన ఆత్మయందే స్వధర్మమయందే ఆసక్తి పెట్టాలి. పరధర్మమయందు ఆసక్తి పెట్టకూడదు. పరధర్మమయందు ఆసక్తి పెడితే అది దుఃఖభాజనకమే అవుతుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మో త్వనిష్ఠితాత్. అంటే పరధర్మమును అనుసరించడం కంటే స్వధర్మము ఎన్నో విధముల వేరు. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయాపక. అంటే స్వధర్మములో నీవు చనిపోయినా సరే నీకు పరధర్మం కంటే మేలే అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి స్వధర్మం అంటే నీ ఆత్మధర్మములో నీ ఉండాలి, సత్యముతో నీ ఉండాలి, న్యాయముతో నీ ఉండాలి, అహింసతో నీ ఉండాలి, క్షమతో నీ ఉండాలి. కరుణ, దయ, జాలి, క్షమ ఇవన్నీ దివ్య లక్షణాలని. ఈ దివ్య లక్షణాలన్నిటితోటి ఉండడమే నీ జీవితము. అదే నీకు దివ్యత్వానికి పునాది. కాబట్టి నిష్కామయోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాశక్తిని విడిచి శరీరము చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, అభిమానము లేని ఒట్టి ఇంద్రియముల చేతను కూడా కర్మలు చేయిస్తున్నారు. ఎలాంటి కర్మలు? నిష్కామ కర్మలు చేస్తున్నారు. ఏ కర్మలు చేస్తున్నారండి? నిష్కామ కర్మలు. అంటే ఏ కోరిక లేని కర్మలు శరీరంతో చేస్తున్నారు, తర్వాత చిత్తముతోటి చేస్తున్నారు, మనసుతోటి చేస్తున్నారు, బుద్ధితోటి చేస్తున్నారు, ఇంద్రియాలతో కూడా చెప్తున్నారు. మీకు అంతఃకరణాలని చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో. అంతఃకరణాలు అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అని చెప్పాను మీకు. అలాగే ఈ అంతఃకరణాలతోని తర్వాత దేహంలో ఉన్న ఇంద్రియాలతోటి చేసే కర్మలన్నీ నిష్కామ కర్మలే చేస్తున్నారు. నిష్కామ కర్మలు అంటే ఒకరికి ఉపయోగపడే కర్మలే చేస్తున్నారు, ఒకరిని సంతోషపెట్టే కర్మలు చేస్తున్నారు, విశ్వానికి సౌభాగ్యాన్ని ఇచ్చే కర్మలే చేస్తున్నాము, కర్తృత్వ బుద్ధి లేని కర్మలే చేస్తున్నాము, కర్తృత్వం కూడా ఉండకూడదు. ఇవన్నీ నిష్కామ కర్మలే అవుతాయి. ఇవన్నీ జ్ఞానయోగిక కర్మలు, కర్మయోగిక కర్మలు. నిష్కామ కర్మాచరణముచే చిత్తశుద్ధి కలుగునని చెప్పుచున్నారు. చిత్తశుద్ధి ఎలా కలుగుద్దండి? వాటి మీద నీకు ఆసక్తి సంగమం లేనప్పుడు అప్పుడు నువ్వు ఏమీ లోపల మొయ్యవు. నీకు ఆసక్తి ఉన్నప్పుడే అది జరుగుద్దా జరగదా, జరుగుద్దా జరగదా అని ఆలోచిస్తావు. ఆలోచించినప్పుడు ఏం జరుగుద్ది? ఇక్కడ ఇదంతా నీకు నిండిపోద్ది. నిండిపోయి నువ్వు చాలా బాధపడతావు. ఇక్కడ మనం ఏ పని చేసినా సరే నిష్కామ కర్మాచరణంతో చెయ్యాలి. ఇప్పుడు సపోజ్ ఒక అతనికి ఒక ముసీలతను ఉన్నాయంట. ఆ ముసీలతనికి ఒక డొక్కు కారు ఉందంట. ఆ డొక్కు కారులోని అతను చాలా బాగా చిన్నప్పటి నుంచి వంటలు బాగా చేయడం నేర్చుకున్నారట వాళ్ళ అమ్మగారి దగ్గర. మరి US లో అనమాట.
అయితే వంటలు బాగా చేయడం నేర్చుకుని అతను చికెన్తో రకరకాల వెరైటీలన్నీ చేసేవాడట. అయితే అతను ఏం చేసాడట, ప్రతి రెస్టారెంట్కి వెళ్ళడం, నేను చాలా బాగా చేస్తాను వంటలు, నాకు అవకాశం ఇవ్వండి అని అడగడం అంట పాపం. అడిగితే ఎవ్వరునట అతని అవతారం చూసి, అతని మాసిన బట్టలు చూసి, అతని డొక్కు కారు చూసి ఎవరు ఇష్టపడేవారు కదట. నో, బయటికి వెళ్ళిపో, నో ఎంట్రీ, నో ఎంట్రీ అని. అలాగా ఒక 100 ఇళ్ళు అయినాయి, 100 రెస్టారెంట్లు అయినాయట, 500 రెస్టారెంట్లు అయినాయట, 1000 రెస్టారెంట్లు అయినాయట. అయినా సరే అతను అతను ఎక్కడ నిరుత్సాహపడలేదట. నిరుత్సాహపడకుండా ప్రతి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారు, నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారన్న భావంతో వెళ్ళేవాడు. ఆఖరికి ఒక ఆయన దయదలిచి సరే రండి అని అతను చేయించాట. చేయిస్తే అది చాలా ఉత్తమ ఫలితాన్ని ఇచ్చి అందరూ చాలా ఇష్టపడ్డారట. ఆ వంటకం ప్రపంచం నలుమూలలా చాలా ఇష్టపడిపోయేట అతను గొప్ప పేరు పొందేట. అతని పేరు ఏం పేరంటే స్కాండిల్, కలోనల్ స్కాండిల్. అతను చేసిన వంటకం పేరేంటి, కేఎఫ్సి. ఇక్కడ కూడా మనకు కూడా ఈ సిఎంఆర్ లో అది కేఎఫ్సి పెట్టాడు. అది గొప్ప వంటకం కాదు, చికెన్ అంటే హింసాత్మకమైన వంటకమే. కానీ అతను ఏంటంటే ఆ పనిని ధ్యాసగా చేశాడు, ఒక ధ్యానంగా చేశాడు. చేయబట్టి ఏం జరిగింది, అది అతనికి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ప్రపంచం నలుమూలలా ఆ ఆహారాన్ని ఇష్టంగా తింటున్నారు. ఈ విధంగా మనలో నిష్కామ కర్మతో ఏ ఫలితం చేసినా ఇతను ఏం ఆలోచించాడు, అది జరుగుద్దా జరగదా అనేది లేదు, నాకు ఈ వృత్తి వచ్చు, ఈ వృత్తిలో నేను సఫలీకృతం అవ్వాలి అని అలా తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూ ఎక్కడా బాధపడలేదు. ఆ డొక్కు కారు వేసుకుని ఆ ముసలితనంలో అలా తిరుగుతూనే ఉన్నాడు. చక్కగా అతను వృద్ధిలోకి పొందాడు. కాబట్టి మనం కూడా ఈ ధ్యానం అనే ప్రక్రియకు వచ్చినప్పుడు మనకి ఎక్కడ విసుగు విరామం అనేది ఉండకూడదు. విసుగు విరామం ఉండక చక్కగా మనం చెయ్యాలి. అలాగే చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చెప్పినట్లుగా కూడా మనం ఎవరిని భేదభావంతో చూడకూడదు, ఎవరిని తక్కువ చూడకూడదు, ఎక్కువ చూడకూడదు, అందరినీ సమానంగా చూడాలి. సత్యము అందరికీ సమానమే, ధర్మము అందరికీ సమానమే. నీకెక్కువ నాకు తక్కువ లేదు. ఎవరిలో అయితే మంచి గుణాలు ఉంటాయో వాళ్ళ వైపే ధర్మం ఎక్కువ నిలబడుద్దండి. కాబట్టి ధర్మో ధర్మేతి రక్ష. అంటే ధర్మం అంటే ధర్మాన్నే రక్షిస్తటండి. ధర్మం మనం ఎక్కడైతే పాటిస్తామో ఆ ధర్మాన్ని రక్షిస్తట. అది నా జీవితంలో కూడా అనేక సార్లు నిజమైంది. నేను జాబ్ చేసేటప్పుడు అనేక ఒత్తిళ్ళు వచ్చాయి. నేను గ్రామానికి ఉపయోగపడేది చేసేదని చేస్తే గ్రామంలో ఉన్న కొంతమంది స్వార్థపరులకి, భూకామందులకి అది నచ్చేది కాదు. బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కడితే చాలా కోప్పడిపోయి వాళ్ళు ఇంకా నా మీద పోట్లాటకు వచ్చేవారు. పిల్లలు చూస్తే పెరిగిపోయారు విద్యార్థులు. పాపం ఎండలో కూర్చుని చదువుతుంటే ఎంత బాధేసేదో నాకు. నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్స్ సంపాదిస్తుంటే వీళ్ళకేమో ఆ కోపం వచ్చింది. ఇంకా ఆఖరికి ఏం చేశానంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ వచ్చి కూర్చుని ఆ బిల్డింగ్స్ కట్టాడు. ఎవడొస్తాడు రాని అమ్మ, నేను ఉంటాను నీకు సహాయం అని. నేను అదే అనుకున్నాను, ధర్మాన్ని రక్షిస్తుంటారు, ధర్మోతి రక్షితే ధర్మ అన్నారు. అది సూక్తి నిజమవుదో కాదో అని చూస్తే ప్రాక్టికల్ గా నిజమైందండి. చాలా ఆశ్చర్యపోయాను. అలాగే ఒక రూమ్ లో ఉన్నదాన్ని 8 గదులు చేశాను, పెద్ద గదుల్లో 8 గదులు చేసి ఒక పెద్ద మహా విశాలమైన బిల్డింగ్ వచ్చింది ఇప్పుడు. అంటే బిల్డింగ్ రావడం వల్ల ఏం జరిగిందంటే పిల్లలు ఎక్కువ చదువుకోవడానికి, వాళ్ళ సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి, చక్కగా చదువుకోవడానికి మనం యూనివర్స్కి సహాయపడిన వాళ్ళు అవుతాం. కాబట్టి అది మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు వెనకాల వికల్పాలు అనేది రానివ్వకూడదు. నాకు ఎంతో మంది వికల్పాలు, మా టీచర్సే, కో టీచర్సే, మీకు ఎందుకండి బాబు, ఊర్లో వాళ్ళంతా దెబ్బలాటకు వస్తున్నారు, మీకెందుకండి అనేవారు. వస్తే రాని, నేను ఒక్కదాన్ని చాలు, నాకు ధర్మం ఉంది నా పక్కన అనేదాన్ని. అలాగే నిలబడ్డాం. నిలబడితే అది రక్షణగా జరిగింది. తర్వాత ఆ గ్రామస్తులే మళ్ళీ నేను రిటైర్ అయినప్పుడు నన్ను మరి వేరేవాళ్ళు కొనయాడి చక్కగా వాళ్ళు సన్మానం చేసి, ఇలాంటి టీచర్ దొరకడం మాకు చాలా అదృష్టం అని చెప్పారు. అంటే ఆ విధంగా మనం మన జీవితాన్ని ప్రజోపయోగకరమైన పనులు కానీ, యూనివర్స్కి ఉపయోగపరులు కానీ, సంఘానికి ఉపయోగపడేవి కానీ, ఇతరులకు ఉపయోగపడేటట్టుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. మలుచుకుంటేనే అప్పుడు మనకి స్వీయ కళ్యాణం జరుగుతుంది. అంటే ప్రపంచ కళ్యాణమే మనకు స్వీయ కళ్యాణం. అంతేగాని మన ఇల్లు బాగుంటే చాలు, ఇతరులు ఎలా ఉన్నా లేదు అలాగనడానికి కుదరదు. మనం ముందు ఈ ప్రపంచాన్నే చూడాలి, ప్రపంచ కళ్యాణమే చూడాలి. అది ఇక్కడ ఉద్దేశం అండి. చేత నిష్కామ కర్మాచరణముచే చిత్తశుద్ధి కలుగునని చెప్పును. అప్పుడు నిజంగా చిత్తశుద్ధి కలుగుద్ది, ధైర్యం వస్తుంది. మనకి ఎంత ధైర్యం వస్తుందో నిజంగా ధర్మం మనం ఆచరించినప్పుడు, ఒక ధర్మమైన పని చేసినప్పుడు చాలా ధైర్యం కలుగుద్ది. ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు, ఏంటి ఆశ్రయించే, చేతిలో పైసా లేదు, ఎన్ని పిరమిడ్లు కట్టారండి, ఎంత మందికి ధ్యానం చెప్పారండి,
ఎంతమందికి మరి శాకాహారాన్ని బోధించారండి? ఎంత ధైర్యంగా శాకాహారాన్ని బోధించారు. ఏ గురువు కూడా అంత డబ్బా కొట్టినట్టుగా శాకాహారం తినండి, మాంసాహారం వద్దు అని చెప్పలేదు. మన గురువు గారే మీరు ధ్యానం చెయ్యకపోయినా పర్లేదు, శాకాహారంలోకి రండి. శాకాహార జగత్ అవ్వాలి. శాకాహారమే కావాలి మనకి అని చెప్పారు. అలాంటి గురువులు నిజంగా మరి ఎంత అదృష్టవంతులమో మనం నిజంగా అలాంటి గురువు దొరికినందుకు. అలాంటి గురువు దగ్గర శిష్యులుగా మనం ఉన్నందుకు మనం చాలా చాలా అదృష్టవంతులు. కాబట్టి ఆయన పదాలు ఆచరిద్దాం. ఆయన చెప్పినట్లుగా మనం విందాం. అలాగే ఆయన కూడా కృష్ణ పరమాత్మ యొక్క భక్తుడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఏ విధంగా చెప్పారో ఆయన కూడా అదే విధంగా ఆచరించారు. నిష్కామ కర్మాచరణం చే చిత్తశుద్ధి కలుగునని చెప్పుతున్నారు. యోగులు తమ చిత్తశుద్ధి కొరకై శరీర వాంగ్మనముల చేతను, బుద్ధి చేతను, ఇచ్ఛాద్వేషములు లేని ఇంద్రియముల చేతను అసంగముగా ఫలాశక్తి రహితముగా కర్మలు చేయుచున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? శరీరంతోటి, వాక్కుతోటి, మరి అసలు బుద్ధి చేత, తర్వాత ఇంద్రియాల చేత అసంగముగా అంటే సంగము లేకుండా, ఆసక్తి లేకుండా, ఫలాశక్తి రహితముగా కర్మలు చేయుచున్నారట. మమత్వము గాని, అభిమానము గాని, రాగద్వేషములు గాని లేని ఇంద్రియములు కేవలేంద్రియముల రబడును. అంటే అలాంటి ఇంద్రియములు కేవలం ఇంద్రియాలే అని పడితే గాని వాటికి ఏమీ జవసత్వాలు లేవు. ఎందుకని? నిష్కామ కర్మ చేయడం వల్ల దాని యొక్క రాగము ఉద్భవించట్లేదు. అనురాగం గాని, మమకారం గాని ఏ రాగము ఉద్భవించట్లేదు. అలాంటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? కేవలేంద్రియములు కేవలేంద్రియారపి అట్టి కల్మషరహితములకు ఇంద్రియములచే వారు కర్మములను చేయుదురు. ఈ కేవల పదమును దేహ మనోబుద్ధులకు కూడా వర్తింపజేసి అర్థము చెప్పుకొనమను. ఈ దేహం కూడా కేవల దేహము. ఈ దేహం దేనికండి? ఇది ఒక అద్దె కొంప. ఇదేంటి? మన ఆత్మను మోస్తుంది. మనకు శరీరం అంటే ఏంటి? ఇది ఒక అద్దె కొంపే. ఈ అద్దె కొంపకి ఏంటి ఇస్తున్నామండి? రోజు 3 పూట్ల తిండి పెడుతున్నాం దానికి. అద్దె ఏం ఇస్తున్నామండి? 3 పూట్ల తిండి పెడుతున్నాం. అదే అద్దె. అంతేగాని ఈ కొంప ఎప్పుడొకప్పుడు అద్దెకున్నవాడు వాడు ఇల్లు తీసుకోవడం తప్పదు. అలాగే మన భగవంతుడు కూడా మన ఈ శరీరాన్ని మనం వాడికి ఇవ్వక తప్పదు. ఆత్మ ఒక్కటే, నాది అనేది ఇక్కడ ఆత్మ ఒక్కటే, నా లోపల ఉన్న ఆత్మ ఒక్కటే. కాబట్టి ఈ శరీరం కూడా కేవలం కేవల శరీరమే వద్దట. అంటే శరీరం గాని ఇంకా మరి మనోబుద్ధులు గాని అవి కూడా కేవలమే అవుతాయట. అనగా యోగి అభిమాన రహితములకు ఆయా కారణములచే కార్యములు చేయుచుండని భావము. యోగి అయిన వాడు అంటే నిష్కామ ఫలితంతో చేసేవాడు అభిమానం అనేది ఉండదు, అహంకారం అనేది ఉండదు, మమకారం అనేది ఉండదు. కేవలం వీటన్నిటికీ అతీతంగా సాక్షిభూతంగా చూసేవాడే నిష్కామ కర్మయోగి. నిష్కామ కర్మయోగుల గురించి సవివరంగా ఈ శ్లోకంలో చెప్తున్నాయండి. అంటే ఈ శరీరంతో కానీ, మనస్సుతో కానీ, బుద్ధితో కానీ, ఇంద్రియాలతో పని చేసిన వీటికి ఎక్కడికి కర్తృత్వ బుద్ధి ఉండదండి. నేను అనే అహంకారం ఉండదు ఇక్కడ. ఎందుకంటే శరీరం అనుకుంటుంది నేనే చేశాను అనుకుంటుంది, మనస్సు అనుకుంటుంది నేను చెప్పాను కాబట్టి చేశాను అనుకుంటుంది, బుద్ధి అనుకుంటుంది నేను నేను దానికి వివరణ ఇచ్చాను కాబట్టి చేసాను. అలాగా ఈ ఈ వివరణలు ఇచ్చే స్థితి ఉండదు. ఇక్కడ ఏ రాగము ఇక్కడ ఉద్భవించదు. నిష్కామ ఫలాశక్తితో చేస్తే ఎటువంటి రాగము ఉద్భవించదండి. ఇది దేహము, మనసు, బుద్ధి, ఇంద్రియాలకే కాదు అన్నిటికీ కూడా వర్తింపజేస్తాడు. కాబట్టి అభిమాన రహితమగు స్థితి, సంగము లేని స్థితి, ఆసక్తి లేని స్థితి కలుగుతుందని చెప్తారు. ఇట్టి అసంగాచరణచే చిత్తము పరమ నిర్మలత్వమును పొందును. ఇట్టి అసంగత్వం వల్ల చిత్తం అంతా ఎలాగుంటుంది? నిర్మలత్వం పొందుతుంది, శూన్యం పొందుతుంది. తర్వాత మోక్ష ప్రాప్తికి ఆవశ్యకమైన జ్ఞానం ఉదయించరకు అట్టి మనోనైర్మల్యం అత్యవసరము. అంటే మోక్ష ప్రాప్తికి ఆవశ్యకరమైన అనేకమైన జ్ఞానాన్ని ఉదయించడానికి మనోనిర్మలత్వం చాలా అవసరమండి. ముందు ఆత్మజ్ఞానం కావాలంటే మనస్సు నిర్మలంగా ఉంటేనే నీకు ఆత్మజ్ఞానం అనేది ఉద్భవిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎలాగనగా మరణ చిత్తమున జ్ఞానం అంకురింపదు. అంటే ఈ చిత్తం అనే పాత్ర, మనస్సు అనే పాత్ర మలినంగా ఉంటే అందులో ఆహారాన్ని ఎవరు తినగలమండి? భగవంతుడు తినగలడం, నైవేద్యం పెట్టగలమా? కేవలం మనం తినగలమా? మరణ పాత్రలో మనం అన్నం పెట్టుకు తినగలమా? తినం కదా. దాన్ని శుభ్రంగా కడిగి, సబ్బుతో కడిగి, విముతో కడిగి, 4-5 సార్లు కడిగి అప్పుడు అందులో ఆహారాన్ని పూజిస్తాం. మరి భగవంతుడికి మనం మన మనస్సును అర్పించాలంటే దాన్ని దేనితో కడాలి? నిష్కామ కర్మాచరణతో మనం ఆ మనసుని కడగాలి. శుభ్రంగా, పరిశుద్ధంగా కడగాలి.
తర్వాత యోగత్వం సముచ్చతేలాగా శుభ్రంగా ప్రతి ఏదొచ్చినా సరే, ఏ ఫలితం వచ్చినా స్వీకరించేటట్టుగా ఉండాలి. కర్తృత్వం లేని బుద్ధితో, అంటే నేను అనే అహంకారం లేకుండా ఆ బుద్ధితో స్వీకరించేటట్టుగా ఉండాలటండి. కాబట్టి ఈ కారణంతో మనస్సు పరమ నిర్మలత్వం పొందుతుంది. మోక్ష ప్రాప్తికి అవసరమైన జ్ఞానం ఉదయించుటకు అట్టి మనోనైర్మల్యం అత్యవసరము. ఎలయనగా మరణ చిత్తమున జ్ఞానం అంకురిప్పదు. కనుకనే అట్టి చిత్త నైర్మల్యము నిమిత్తం యోగులు అనాసక్తముగా కార్యములు ఆచరించుదరని ఇక్కడ వచింపబడింది. జ్ఞానమును పొందిన పిదప కూడా మహనీయులట్టి కేవలేంద్రియముల చేతే, జ్ఞానమును పొందిన తర్వాత కూడా మహనీయులు ఏం చేస్తారు? ఈ కేవలేంద్రియములను చూసారా, అంటే అభిమానరహితమైన ఇంద్రియాలను చూసారా, వాటితోటే తమ జీవిత యాత్ర గాని లోకోపకార్యమును గాని వనర్చితురు. కావున ముముక్షువు ఫలాశక్తి రహితముగా అభిమాన వర్జితములకు తన దేహేంద్రియాదులచే కర్మను చేయుచు చిత్తశుద్ధిని తద్వారా జ్ఞానమును పడసి విముక్తుడు కావలను. అభిమాన వర్జితమగు అంటే అభిమానము లేని దేహము గాని, తర్వాత మనస్సు గాని, బుద్ధి గాని, ఇంద్రియాలతో గాని కర్మను చేయుచు చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమును బడసి విముక్తుడు కాగలను. విముక్తుడు అంటే మోక్షాన్ని పొందగలడు. కేవలం కాయం, కేవలం శరీరమే అవుతుందట. ఏ అనురాగము, ఏ రాగము లేని శరీరం అవుతుందట. ఏ సంగము లేని శరీరం అవుద్దట. మనస్సు ఏ సంగము లేని మనస్సు అవుద్దట. బుద్ధి ఏ సంగము లేని బుద్ధి అవుతుంది. ఇంద్రియాలు ఏ రాగము లేని ఇంద్రియాలు అవుతాయి. ఎటువంటి రాగాన్ని ప్రదర్శింపలేని ఇంద్రియాలు అవుతాయి. ఈ నిష్కామ కర్మాచరణ అనేది ఆ ఉపకరణము వీటన్నిటినీ పడవేస్తుందండి. కాబట్టి మనం పాటించాల్సిన నిష్కామం. చిత్తశుద్ధి ఎట్లు చేకూరును? ఫలాశక్తిని చదించి అభిమానరహితములకు దేహేంద్రియ కర్మలచే కార్యములు చేయవారికి చిత్తశుద్ధి కలుగును. ఫలాశక్తిని చదించి, ఇక్కడ మళ్ళీ నిష్కామ కర్మే అంటే ఫలాశక్తిని చదించి అభిమానరహితులకు, ఇక్కడ అభిమానము గాని కర్తృత్వము గాని దేహానికి కాని మనస్సుకు కాని బుద్ధికి కాని ఇంద్రియాలకు కాని దేనికి లేదు అభిమానం. నేను చేస్తున్నానని అభిమానం లేదు. అభిమానం లేకుండా చిత్తశుద్ధి కలుగుద్దట. నిష్కామ కర్మయోగులు కర్మను ఏ ప్రకారం ఆచరించదురు? పంగమును సంగమును ఫలాశక్తిని విడనాడి మమత్వాదులు లేని బట్టి ఇంద్రియములచే దేహాదులచే కర్మలు చేయుదును. అట్లు చేయటం వలన లభించే ఫలమేమి? చిత్తశుద్ధి. మన ఇంద్రియాల్లో కూడా కొన్నిటికి కర్తృత్వం ఉంటుందటండి. మన చేతి వేళ్లే ఉన్నాయి 5 వేళ్ళు. 5 వేళ్ళు ఒక రోజు దెబ్బలాడుకునేటండి. దెబ్బలాడుకుంట్లోకి ఈ బొటన వేలు అందంట, నేను అన్నిటికీ మూలం, నేను చాలా బలంగా ఉంటాను. నేను బలంగా ఉంటేనే అన్ని వేళ్ళు బలంగా ఉంటాయి. అందుకనే నేను ఏదైనా సరే విజయం పొందినప్పుడు ఇలా అంటాను అన్నట్టు. రెండవ వేలు ఏం చేస్తుందంట, నేను మంచి చెడును చెప్తాను. నేను ఏదైనా నువ్వు చేసేటప్పుడు ఇది మంచి ఇది చెడు అని చెప్పేదాన్ని అందంట. మూడో వేలు ఏంటంట, నేను అన్నిటికంటే పొడవుగా ఉన్నాను, నేను రాజుని అని ఇది అందంట దర్పంగా. నాలుగో వేలు ఏమందంట, నేను ఉంగరాలు పెట్టుకుంటాను, వస్తువులు పెట్టుకుంటాను, నాకు చాలా విలువనిస్తారు ప్రజలు, కాబట్టి ఇక్కడ ఉంగరం పెట్టుకుంటాను కానీ నేను చాలా విలువైన దాన్ని అందంట అని. ఈ చిటిక ఈ చిటికేల వేలు మామూలుగా ఊరుకుందంట. అయితే 5 వేళ్ళు కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాయట. బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే బ్రహ్మగారిని అడిగాయట, అయ్యా ఇందులో ఏ వేలు గొప్పది? 5 వేళ్లలో మరి 5 వేళ్ళు ఉన్నాయి కదా మాకు ఇచ్చేవు, ఈ 5 వేళ్లలో ఏం గొప్పది అన్నారట. ఏం గొప్పది అంటే బ్రహ్మగారు ఒక్కొక్కరిని అడిగితే చెప్పారట. బొటన వేలు అందంట, నేను ఏదైనా పని చేస్తే విజయం వస్తే ఇలా అంటాను, నేను విజయానికి సూచకం, నేను గెలుపుకు సూచకం, నేనే గెలుపు, నేనే విజయం అందంట. రెండోది ఏముందంట, నేను మంచి చెడు చెప్తాను, నువ్వు ఏ మంచి పని చేసినా ఇది మంచి పని చెడ్డ పని అని చెప్తాను అందట. మూడోది ఏమందంట, నేను మహారాజుని, నేను రాజాదిరాజుని, నేను చెప్పినట్టు వీళ్ళు వినాల్సిందే అందంట. ఇది ఏమందంట, నేను చాలా విలువైన దాన్ని, నాకు ఉంగరాలు పెడతారు, నాకు అన్నీ పెడతారు, అంచేత నేను చాలా విలువైందని నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందంట ఉంగరం వేలు. చిటికన వేలు అడిగాడు. చిటికన వేలు అడిగితే, అయ్యా నేను ఏ ఉద్దేశంతోనో రాలేదు, కానీ నాకు మిమ్మల్ని చూడాలనే కోరిక వచ్చింది, ఆ కోరికతో వచ్చాను. కాబట్టి నేను జలానికి అధిపతిని, నాకు బాత్రూమ్ అవ్వాలన్నా ఇలా అంటారు. తర్వాత ఏదైనా సరే ఈ ఈ దీన్ని ఇలా నొక్కితే దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా నాకు ఇచ్చారు. తర్వాత మంచినీళ్ళు కావాలన్నా సరే ఇలా అంటారు, పాస్ కంటే ఇలా అంటారు. అంటే నీటిని తాగాలన్నా, నీటిని బయటకు పొయ్యాలన్నా ఇవన్నీ నన్ను వాడతారు. కానీ నాకు మట్టుకు ఆ గర్వం లేదు. నేను ఏంటంటే అందరికంటే తక్కువ దాన్ని, కానీ నాకు మిమ్మల్ని చూడాలి, లోకానికి అధిపతి అయిన బ్రహ్మదేవుణ్ణి చూడాలి,
తర్వాత అందరికంటే నేను వెనకుంటాను, వెనకున్నా సరే అందరికంటే ముందు చూసేదాన్ని నేనే అని ఈ చిటికెన వేలు చెప్పిందంటండి. ఈ వేలు చెప్తేలోకి అప్పుడు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి, అందరికంటే నువ్వే గొప్పదానివి, నీకు ఏ గర్వం లేదు, నీకు ఏ అహంకారం లేదు, నన్ను చూడాలి, సృష్టికర్తను చూడాలన్న సంకల్పంతో వచ్చావు, ఆధ్యాత్మికత నీకు ఉంది, వీటికి లేవు, కాబట్టి నువ్వే గొప్పదానివని చిటికెన వేలుకి సమాధానం చెప్పాడు.